సగటు ఉదాహరణ. కేంద్ర స్థాన విలువను కనుగొనడంలో సగటుని ఎక్కువగా ఉపయోగిస్తాం. మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ 30 మంది మహిళలను పరీక్షించి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నమోదు చేశాడు అనుకుందాం. దాని ఫలితం ఇక్కడ ఇవ్వబడింది. మనం ఇప్పుడు ఆ మహిళల యొక్క గుండె నిమిషానికి ఎన్నిసార్లు సగటున కొట్టుకుంటుందో కనుక్కోవాలి. వర్గీకృత దత్తాంశం యొక్క సగటును కనుక్కునేటప్పుడు మనం ముందుగా చేయవలసిన పని తరగతి మధ్య విలువలు కనుక్కోవడం. కారణం, ఏ పద్ధతిని మనం ఎంచుకున్నా మనకి మధ్య విలువలు కావాల్సిందే. తరగతి మధ్య విలువ తరగతి ఎగువ అవధి ప్లస్ తరగతి దిగువ అవధి బై 2. కాబట్టి మొదటి వరుసకి 65 + 68/2 66.5. రెండవ వరుసకి 68 + 71/2 69.5. మూడవ వరుసకి 71 + 74 72.5. నాలుగవ వరుసకి 74 + 77/2 75.5. ఐదవ వరుసకి 77 + 80/2 78.5. ఆరవ వరుసకి 80 + 83/2 81.5. ఏడవ వరుసకి 83 + 86/2 84.5. తరగతి మధ్య విలువలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి ప్రత్యక్ష పద్ధతికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ విలువలను మనం తగ్గించాలి. మనం ఊహించిన సగటు పద్ధతి ఉపయోగిద్దాం. ఇక్కడ 7 తరగతులు, పట్టికలో 7 వరుసలు ఉన్నాయి. వరుస క్రమంలో 4వ విలువ ఈ 7 విలువల మధ్య విలువ అవుతుంది. కాబట్టి మనం 4వ మధ్య విలువను ఊహించిన సగటు A 75.5గా తీసుకుంటాం. ఇప్పుడు మనం అన్ని విచలనాలు DIల విలువల్ని కనుక్కుందాం. దీనికోసం మనం XI నుంచి ఊహించిన సగటు A 75.5ను తీసేద్దాం. మొదటి వరుస D1 66.5 - 75.5 -9. రెండవ వరుస D2 69.5 - 75.5 -6. ఇలా చేస్తూ పోవాలి. ఇప్పుడు పట్టికను చూడండి. DIలు -9, -6, -3 ఇలా విలువలు చాలా చిన్నవిగా మారే. మనం కనుక తరగతి మధ్య విలువలను తీసుకుంటే 66.5 × 2 69.5 × 4 ఇలా చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు విలువలు చాలా చిన్నవి కాబట్టి ఇప్పుడు ప్రతి DIని దానికి సంబంధించిన FIతో గుణించి FIDIని కనుక్కోవాలి. మొదటి వరుసకి 2 × -9 -18. రెండవ వరుసకి 4 × -6 -24. ఇలానే మనం అన్నింటికి కనుక్కోవాలి. ఇప్పుడు మనం అన్ని FIDIల మొత్తం అంటే ఆ నిలువ వరుస మొత్తం మరియు దాని విలువ 12 మరియు పౌనఃపున్యాల మొత్తం లెక్కిస్తే 2 + 4 + 3 + 8 + 7 + 4 + 2 కలిపి 30. కాబట్టి విచలనాల సగటు D బార్ 12/30 0.4. గుండె కొట్టుకునే రేటు సగటు X బార్ D బార్ ప్లస్ ఊహించిన సగటు 0.4 + 75.5 75.9. అంటే దీన్ని 76కి సవరించవచ్చు. కారణం గుండె కొట్టుకోవడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఊహించిన సగటు పద్ధతిలో సగటును కనుక్కునేటప్పుడు మనకి విలువలు తగ్గడమే కాకుండా చాలా సమయం ఆదా అవుతుంది. ఈ సమస్య మీకు బాగా నచ్చిందనుకుంటాను. వచ్చే పాఠంలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.